ఎక్కడికి వెళ్తున్నాము, వర్షం ఉంది బాగా, రెయిన్ కోట్ వేసుకొని అఫ్జల్గంజ్ వెళ్తున్నాము బస్సులో. ఇప్పుడు ఏమో ఫస్ట్ ఏమో అక్కడ బస్ స్టాండ్ వెళ్తాం. బస్ స్టాండ్ వెళ్ళిన తర్వాత సికింద్రాబాద్, అక్కడ నుంచి మళ్ళీ అఫ్జల్గంజ్ బస్సు ఎక్కి అక్కడ నుంచి వెళ్ళాలి. మళ్ళీ అఫ్జల్గంజ్ ఏం తీసుకుని వస్తానికి వెళ్తున్నాను. మీరు అందరు చూడండి, ఇలా నాకు పడి ఉండండి. వెళ్ళి బస్సు ఎక్కి బస్సులో పడుకుంటున్నారే, కొంచెం నిద్ర వచ్చింది నాకు. దాని తర్వాత చూడండి ఎంత వర్షంలో, ఎంత నీళ్ళల్లో నుంచి బస్సు వెళ్తుంది. చాలా వర్షం ఉంది. వర్షం నేనేమో రెయిన్ కోట్ వేసుకున్నాను. వచ్చాను షాప్కి. చూడండి ఇవన్నీ ఎలాగున్నాయో షాప్లో. స్టీల్ అన్నీ స్టీలే. నా అమ్మాయికి ఏమో స్టీల్ డబ్బా అది కావాలంట. ఇక్కడేమో నేను షాప్కి వచ్చి నేను గుజరాతీ అన్నీ స్వీట్ ఇవన్నీ ఉంటే ఒకటి తిన్నాను. నాకు కొంచెం ఇది ఆకలి ఇస్తే. చూడండి అన్నీ స్వీట్, బాగా లస్సీ అన్నీ ఉంటాయి. ఢోక్లే అని అది కూడా ఉంటాయి. నేను తినలేదు, ఎప్పుడు తినేదాన్ని. తక్కువ ఉండేది రేటు, ఇప్పుడు ఎక్కువ రేటు పెట్టేశారు. ఢోక్లే అని గుజరాతీ షాప్ ఇది. గుజరాతీలు అన్నీ ఉంటాయి. ఏమేమి చేస్తారు వాళ్ళు, స్వీట్లు ఇవన్నీ చేసి పెడతారు. ఇది ఆ షాప్కి తిన్నాను. దాని తర్వాత వచ్చి నేనేమో మళ్ళీ స్టీల్ కోట్కి మళ్ళీ చూశాను. ఏ కోట్లు దొరకద్దని, చాలా చోట దొరకలేదు. ఒక చోట దొరికింది డబ్బా. నాలాగా డబ్బా కావాలంటే అమ్మాయి డిజైన్ వేరే, బరువు కూడా ఎక్కువ ఉంది. స్టీలే, ప్యూర్ ఇది చెప్తున్నారు. ఇది చూడండి, ఇదే తీసుకున్నాను నేను. ఇదే చూడండి, వస్తుంటే ట్యాంక్ బండ్ నుంచి ఒకటే ఇది. అక్కడ అంతా రోడ్లో ఎలాగుంది, నీళ్ళలో వర్షంలో ఎలాగ అందరు తిరుగుతున్నారు. ట్యాంక్ బండ్ అండి, ట్యాంక్ బండ్ అంతా కనపడుతుంది. అక్కడ నుంచి ఇంటికి వచ్చేసాను. ఎలాగలాంటి చూడండి, ఇది స్టీల్ డబ్బా ఒకటి. నేను స్టీల్ డబ్బా ఒకటి తీసుకున్నాను. మళ్ళీ ఏమో గిలాసులు తీసుకున్నాను. 4 గిలాసులు, మా అమ్మాయికి 4 గిలాసులు. మళ్ళీ ఏమో ఇది 4 గ్లాసులు కూడా. ఒక ఏమో అరకేజీ మగ్గు తీసుకున్నాను, గిత్త అరకేజీది. ఇదేమో 4 గ్లాసులు, పెద్ద గ్లాసులు తీసుకున్నాను. 4 తీసుకున్నాను. ఇవి 4 తీసుకొని ఏం రేట్ అడిగితే వాళ్ళు ఇవ్వట్లేదు, తగ్గట్లేదు అసలు. ఇది చూడండి గిద్ద ఎలాగుందో, బాగుంది, మంచిది. ఇది న్యూ మోడల్. ఓకే, బై.